మొత్తం జరిగిన పరిణామాలు ఈ విజయం కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడదాం. ముందుగా సార్ లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి అంటే ఎన్నికలు నిర్వహించడానికే అక్కడ చాలా ఛాలెంజెస్ ఉండేవి గతంలో. కనీసం స్థానిక సంస్థల లాంటి ఎన్నికలు అయితే నామినేషన్ కూడా వేయనిచ్చేవారు కాదు. ఆ పరిస్థితి నుంచి ఏకగ్రీవం చేసుకునేవారు. పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు ఉండేవి, బెదిరింపులకు దిగేవారు. అవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల కమిషన్ చాలా సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేసింది, ఎన్నికలు నిర్వహించింది, 11 మంది నామినేషన్ వేశారు. ఏదైనా మొత్తానికి ఇక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది, వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. మొత్తంగా మీరేం అబ్జర్వ్ చేశారు ఈ ఎన్నికల విషయంలో, ఏం చెప్తారు సార్? ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. గతంలో అలాగే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి అధికారంలో ఉంది, దాన్ని ఎదుర్కొని వీళ్ళు ఏం చేయాలో అది చేశారు. కానీ ఏకగ్రీవం చేసుకోలేదు కదా. ఎన్నిక నిర్వహించింది, 11 మంది నామినేషన్ వేశారు, అందరూ స్వేచ్ఛగా ప్రచారం చేసుకున్నారు. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. ఎన్నికలు జరిగాయి. అప్పుడప్పుడు ఈవెన్ తులసిరెడ్డి ఎన్నిక రాలే, ఆయన కూడా గెలిచాడు. అప్పుడు ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన జెడ్పీ చైర్మన్ కూడా అయ్యాడు. 1-2 అంశాలలో అప్పుడప్పుడు వాళ్ళు పట్టుదల లేకుండా కొన్ని కారణాల వల్ల వదిలేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళు దయదలిచి వదిలితేనే తప్ప అక్కడ వేరే అవకాశం ఉండదు, ఇంకోటి రావడానికి అవకాశం ఉండదు. అలాగా అంత పట్టు ఆ నియోజకవర్గంలో ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉంది. ఇప్పుడు కాలం చెప్తుంది సమాధానం ఎప్పుడు కూడా. నిరంకుశత్వం అన్నది మనము చూస్తున్నాం, పులివెందలు కాదు, ప్రపంచ దేశాల్లోనే చూశాం. అది అంతరించిపోతూ వస్తున్నది, ఎప్పుడైనా అంతరిస్తుంది. అది తెలుసుకోవాలి. అది రాజశేఖర రెడ్డి లో కొంచెం తేడా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిలో అది కూడా లేదు, మూర్ఖత్వం తప్ప. తెలుసుకోవాలి. ఇప్పుడు నిన్న ఏం చెప్పాడు, పెద్ద ఉపన్యాసం చెప్పాడు ఆయన. చట్టము, రూల్స్, ఏజెంట్కు ఇలా రూల్స్ ఉంటాయి అన్ని. మరి నువ్వు ఆయన ఆయన చూసుకోవాలి కదా. ఆయన ఎప్పుడన్నా పాటించారా? ఆయన ఎప్పుడన్నా పాటించారా? ఆయన ఆయన చూసుకుంటే కదా. అయితే ఇక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ పద్ధతి, ఒకసారి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర బయట రాజశేఖర్ నిల్చున్నాడు, లోపల రిగ్గింగ్ జరుగుతుంది. అది కూడా మహిళా పోలీస్ స్టేషన్, మహిళా పోలింగ్ కేంద్రం. నేను వెళ్ళాను. వెళ్తే, ఏమయ్యా నువ్వు నీ స్థాయిలో ఇప్పుడు వచ్చి నిలబడుకొని రిగ్గింగ్ చేయటం ఏంటి? ఎట్లయినా ప్రజలు మిమ్మల్ని కాదని ఓటేం వేయకుండా ఉంటారు కదా, మీకే ఓట్లు వేస్తారు కదా, పిలిపించుకొని ప్రజల్ని ఓట్లు వేయించుకోవచ్చు కదా అంటే, ఇది కూడా ఒక ప్రజాస్వామ్యమే అన్నాడు. ఏం ప్రజాస్వామ్యం అన్నా? ఓటర్స్ రాలేదు అంటే మనకు రైట్ ఇచ్చారు, మీరు వేసుకోండి అని. అంటే వాళ్ళు, మేము రాము, మా బదులు మీరు వేసుకోండి అంటే వాళ్ళు నా వైపు ఉన్నట్టే కదా. కాబట్టి ఇది కూడా డెమోక్రసీనే కదా. వాళ్ళు రాలేదు, మమ్మల్ని వేసుకోమన్నారు, మనం వేసుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి నిలబడ్డారు అనుకోండి, వాళ్ళని పంపించలేం కదా, వాళ్ళు ఓట్లు వేసుకుంటారు కదా, ఎవరికి వేసుకుంటారు వాళ్ళకి వేసుకుంటారు కదా అంటాడు. అదే 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 ఆ ప్రజాస్వామ్యం ఆయనది. ఒక్కసారైనా అది తిరగబడాలి. తిరగబడాలంటే చిన్నది కావచ్చు ఎలక్షన్, కేవలం 10,000 ఓట్లు, చిన్న ఎలక్షనే కావచ్చు. కానీ ఆ తిరుగుబాటు ఎలా ఉంటుంది, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒక గుణపాఠం ఇప్పుడైనా నేర్చుకోవాలి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన గుణపాఠం చెప్పామని తెలుగుదేశం పార్టీ రోజు అంటే కూటమి పార్టీలు భావిస్తూ ఉంటే, వాళ్ళు ఏదైతే రిగ్గింగ్ చేసి లేకపోతే అభ్యర్థులు నామినేషన్ కూడా వేయకుండా బెదిరించి చేస్తూ వచ్చారో, ఇప్పుడు మీరు కూడా రిగ్గింగ్ చేసి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లే ఇచ్చారే, మీరు కూడా మారాలి. ఆయన మారడం కాదు, మీరు కూడా మారాలి ఆ విధానంలో. ఇప్పుడు ఏం చెప్తారు అందరూ, వారు కత్తి పట్టుకుంటే నేను కత్తి పట్టుకోవాలి కదా అంటాడు అనే సామెత అది పోయింది. ఇది రాజుల కాలం. ఇవాళ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి మేము కూడా రిగ్గింగ్ చేసుకొని గెలుస్తాము అనే పద్ధతులకి రాకూడదు, ప్రజాస్వామ్య పద్ధతులకి రావాలి. నిన్న జరిగిన వాటిల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమి జరగలేదు. ఎన్నికలు ఎందుకు జరగలేదు మీరు కాదు సార్, మీరు అబ్జర్వ్ చేస్తే
చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చాలా కృషి చేసింది కనిపిస్తోంది. అనుకున్నట్లుగానే ఓటర్లు ముందుకొచ్చి ఓట్లు వేశారు. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎన్నిక జరిగింది. అందరూ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇది మాత్రం ఏకీభవించే విషయం కాదు, మీరు చెప్పిన విషయం. పిల్లవాడివయ్యా, ఇప్పుడు చూడు, పోలింగ్ కేంద్రాలకి లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఏమున్నాయో బయట పెట్టమని చూద్దాం. తెలుసు చేశారు కదా, 2 ప్రాంతాల్లో ఇప్పటికే రీపోలింగ్ కూడా నిర్వహించారు. ఆ ఇబ్బందులు వచ్చాయని, అవకతవకలు జరిగాయని. కంప్లైంట్ వస్తే సార్, మీరు చెప్పిన విషయానికి ప్రసాద్ గారు స్పందిస్తారు, నేను కాదు. ప్రసాద్ గారు, మీరు విన్నారు కదా లక్ష్మణ్